వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఈ వీడియోలో ఈ 2024వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ నెలలో ఉంది. అది ఎప్పుడుంది, ఏ తేదీన ఉంది, ఇండియాలో కనబడుతుందా, గర్భవతులు నియమాలు పాటించాలా, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపైన ఏదో ఒక ప్రాంతంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే ఈ 2024వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 సోమవారం రోజున ఏర్పడనుంది. అయితే ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించడం లేదు. కాబట్టి సూర్యగ్రహణాల సమయంలో గర్భవతులు నార్మల్గా పాటించే జాగ్రత్తలు కానీ నియమాలు కానీ ఏవి కూడా ఇండియాలో ఉండే ప్రజలు అలాగే గర్భవతులు పాటించవలసిన అవసరం లేదు. ఆ రోజు కూడా నార్మల్ డేగానే చూడొచ్చని చెప్తున్నారు నిపుణులు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే వీలున్న ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గ్రహణ సమయంలో 4 నిమిషాల 9 సెకండ్ల పాటు చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏప్రిల్ 8న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలో పూర్తిగా చూడొచ్చు. అమెరికా, కెనడాలోని ప్రజలతో పాటు మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో వారు కూడా చూసే అవకాశం ఉందన్నమాట. సో ఈ గ్రహణం మన ఇండియాలో అయితే కనిపించదు. సో గర్భవతులు కానీ ఇంకా నార్మల్ వ్యక్తులు కానీ ఎలాంటి నియమాలు కానీ పట్టు విడుపు కాలాలు వీటి గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మనకు ఆ రోజు నార్మల్ డేగానే ఉంటుంది. సో వేరే కంట్రీస్లలో మట్టికి అది సంపూర్ణ సూర్యగ్రహణంగా కనిపించబోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.